హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం 2-3 ప్లేసెస్ యాక్చువల్గా. ఒకటి తమ్నైల్లో ఆల్రెడీ మీరు చూసుంటారు. సో బేసిక్గా జోగులాంబ అండ్ శ్రీశైలం అనేది 3 డేస్లో ప్లాన్ చేసుకున్నాం మేము. ఫస్ట్ ఆఫ్ ఆల్ జోగులాంబ, తర్వాత 2 డేస్ శ్రీశైలం ఎందుకు 2 డేస్ అని అంటే, మేము యాక్చువల్గా ఇష్టకామేశ్వరి దేవుడికి ట్రై చేస్తున్నాం అనమాట. సో అది 1 డే బిఫోరే బుక్ చేసుకోవాలన్నారు, బట్ అది ఓపెన్ ఉందా లేదా ఇంకా క్లారిటీ లేదు. సో దానికోసం ఇంకా జర్నీ అంతా స్టార్ట్ చేసుకొని, సరే ఫస్ట్ జోగులాంబ ఫినిష్ చేసుకున్న తర్వాత ఇష్టకామేశ్వరి అండ్ శ్రీశైలం 2 ప్లాన్ చేసుకుందాం అకార్డింగ్లీ అని ప్లాను. సో ఇప్పుడు ఈ రైడ్లో మనకి ఒక కొత్త రైడర్ ఉన్నాడు అనమాట. అండ్ సాయి తెలుసు కదా మీకు, సాయి వాళ్ళ ఫ్రెండ్ కొలీగ్. సో తను కూడా హీఈస్ రైడింగ్ పల్సర్ NS 400. సో బట్ ఇంతకుముందు బాగా రైడ్ చేసేవాడు. ఆఫ్టర్ అ గ్యాప్ మనతో మళ్ళీ స్టార్ట్ చేశారనమాట. సో హిజ్ నేమ్ ఇస్ కృష్ణ. అపార్ట్ ఫ్రమ్ కృష్ణ మనతో ఉన్నది సాయి అండ్ సందీప్ మై బ్రదర్ యూనో. సో మనం ఈ గ్రూప్ మాత్రం రైడ్ చేస్తున్నాం అనమాట. ఇక మన జర్నీ విషయానికి వస్తే, ఆల్రెడీ కర్నూలుకి టార్గెట్ పెట్టుకున్నాము. 134 కిలోమీటర్స్ ఉన్నది కర్నూలుకి. బట్ చాలా ప్లేసెస్లో ఏంటంటే డైవర్షన్స్ ఉన్నాయి. ఇంకా ఇట్లనే రోడ్ కట్ సైడ్ ఇటు సైడ్ బ్లాక్ చేసుకొని రోడ్డు కన్స్ట్రక్షన్ అవుతుంటే ఈ ట్రాఫిక్ ఎక్కువ ఉన్నది. మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఇంతగానం ట్రాఫిక్ ఉంటుంది ఇది అని. రోడ్లు బాగుంటాయి కదా, 6 లేన్ చంపేయచ్చులే అనుకున్నా. బట్ అనుకోలే ఇంతగానం ఉంటుందని. ఇంకా తర్వాత డైవర్షన్కి వచ్చిన తర్వాత మాకు చాలా ప్లేసెస్లో చాలా చూసినాము. అసలు ఎవడు పడితే వాడు ఎటు పడితే అటు, ఎట్లా పడితే అట్లా తిరుగుతాండు. అసలు ఎవరికి ఏ సంబంధం లేదు మనకి. మన రోడ్డు, మన ఇష్టం, మన ఇలాకా అట్లనే ఉన్నది. ఇదే కృష్ణ రైడింగ్ హిజ్ పల్సర్ 400 అండ్ NS 400 పల్సర్. సో అంతా సెటప్ అంతా ప్రాపర్గా చేసుకొని వచ్చిండు. మస్తు రైడ్ చేసిండు, మంచిగా మింగిల్ అయిపోయిండు, మస్తు అనిపించిండు. న్యూ అనుకున్నా ఎవరికి న్యూ అన్న ఫీలింగ్ రాదు. ఇక పోతున్నప్పుడు చాలా ప్లేసెస్లో ఇట్లనే బ్యారిగేట్లు పెట్టడము, చెకింగ్ చేయడము, అసలు ఏ టైంలో ఎక్కడ పెడుతున్నారో అర్థం కాలే మాకు కూడా. చాలా ప్లేసెస్లో అసలు ఉన్నాయా లేవా అని కూడా తెలియకుండా ఉన్నాయి. నేను గట్లనే ఎట్లా పడితే అట్లా, ఎవడు పడితే అట్లా వాడు వచ్చుడు పోవుడు. రోడ్లు అయితే కొన్ని చోట్ల మంచిగా ఉన్నాయి, కొన్ని చోట్ల బాగాలేదు. ఇక అన్నీ విలేజెస్. ఆఫ్టర్ చాలా జరిగిన తర్వాత కర్నూలుకి రీచ్ అయినాం. కర్నూలుకి రీచ్ అయిపోయిన కిస్సా ఏమైందంటే, మా సాయి ఐడియా ఉన్నాడు కదా. సో సాయి మనకి బైక్ పంచర్ అయిందనమాట. మళ్ళీ సేమ్ ఇష్యూ మనకి. ఇప్పుడు నన్ను ఫాలో చేసి ఉంటే వారణాసికి వెళ్ళేటప్పుడు గయా దగ్గర జరిగిన సేమ్ కాన్సెప్ట్. ఇక మనోడే బ్యాక్ టైర్ బర్స్ట్ అయిపోయింది. 10 కిలోమీటర్స్ ఉండగా టైర్ బర్స్ట్ కాదు, సారీ, నల్లి లీక్ అయిందనమాట. సో మొత్తం ఒక 10 కిలోమీటర్స్ తర్వాత కర్నూలు రీచ్ అవుతాం. కర్నూలు రీచ్ అయ్యే టైంకి కరెక్ట్గా వెళ్తున్నాం కదా అనుకున్నాం, ఇంక ఇట్లా అయిపోయింది. సో మళ్ళీ కొంచెం ముందుకెళ్ళి చెక్ చేసిన తర్వాత ఒక ప్లేస్లో ఉంది అని అన్నారు. వెళ్ళి చూస్తే వాడి దగ్గర లేదు. ఇంక ఇట్లా కాదు, ఎట్లనే వెళ్దామని చెప్పి హోటల్ దగ్గరికి రీచ్ అయిపోయినాం. అలాగే రూమ్స్ తీసుకున్న తర్వాత చేంజ్ అయిపోయిన తర్వాత వాళ్ళు సరౌండింగ్స్లో ఎక్కడైనా పాసిబుల్ ఉందా లేదా అని చెక్ చేసుకుందామని మా సందీప్ ఇంకా సాయి వెళ్ళినమాట. వాళ్ళు ఎంతకి రాకపోయేసరికి మేము వెళ్ళిన తర్వాత చూస్తే అది లంచ్ టైము. అండ్ వాడు ఎవడైతే వీల్ తీసిండో వాడికి పెట్టేస్తలేదు. ఇంకా చాలా కష్టం మీద మొత్తానికైతే సెట్ చేసేసిన తర్వాత ఇంకా వెళ్ళి లంచ్ చేసి రూమ్కి వచ్చి రిలాక్స్ అయిన సాయంత్రానికి జోగులాంబ చూసుకున్నాం మేము. జోగులాంబ అయిపోయిన తర్వాత ఇంకా రూమ్కి వచ్చి పడుకున్నాం. నెక్స్ట్ డే ఇంకా మనము శ్రీశైలంకి స్టార్ట్ అయినాం. ఈ ఘాట్స్ ఏదైతే మీరు చూస్తున్నారో ఈ ఘాట్స్ శ్రీశైలం సైడ్ అనమాట. మనం నార్మల్గా హైదరాబాద్ నుంచి వచ్చిన
రోడ్స్ కంటే కూడా ఇది చాలా బాగున్నాయి. బట్ ప్రాబ్లమ్ ఈజ్ అంతా అడవి దారి, ఎక్కువ ఏం దొరకవు. అంటే ఒక ఫర్ లాంగ్ తర్వాత ఏదైనా స్టాప్ ఉన్న దగ్గర మాత్రమే ఆగాలి, లేకపోతే మాత్రం మనకి ఏం దొరకవు. సో ఆ ఒక్క టెన్షన్ అయితే డెఫినెట్గా ఉంటుంది. బట్ రెస్ట్ ఆల్ ఈజ్ గుడ్. అంటే రూట్ కానీ ఆ చెట్ల మధ్యలో పోవడం కానీ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. బట్ నెవర్దలెస్ మనకు అంటే హైదరాబాద్ నుంచి శ్రీశైలం కూడా బాగుంటుంది, బట్ ఇది ఇంకా బాగుంది. ఎవరైతే ఇట్లా వస్తున్నారో కర్నూలు సైడ్ నుంచి వచ్చిన వాళ్ళకి ఇది క్లారిటీగా అర్థమవుతుంది నేనేం చెప్తున్నాను అనేది. సో ఈ రోడ్లు చాలా బాగున్నాయి. మొత్తం ఫారెస్ట్ లోపల నుంచి వెళ్ళినట్టు అటు ఇటు కంప్లీట్గా ట్రీస్. మేబీ కెమెరాలో మీకు ఎంత కనబడుతుందో నాకు అంత క్లారిటీ లేదు, కానీ విజువల్గా మేము కొంచెం మార్నింగ్ బయలుదేరినాం, సో మాకు అంతగా ఇంపాక్ట్ లేదు. బట్ మధ్యాహ్నం అయ్యేది ఉంటే మాత్రం కొంచెం గట్టిగా ఉండేది మాకు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఈ రోడ్డు అనుకున్నంత స్పీడ్లోనే వెళ్ళగలిగినాం. రోడ్డు కూడా బాగానే ఉన్నది. సో మినిమం 70-80 ఈజీగా టచ్ చేయొచ్చు మనం. అట్లనే స్టార్ట్ అయినాం. అట్లనే పోతుండగా అక్కడక్కడ ఫోటోలు దిగడము, లేదా అంటే చాలా ప్లేసెస్లో ఆగిపోవడము. ఎందుకంటే వాటర్ దొరకట్లేదు కదా, కొంచెం హీట్ ఉండేసరికి ఏ ప్లేస్లో ఆగిపోతే ఆ ప్లేస్లో పొట్టు వాటర్ తాగడు. బాటిల్ వాటర్ వెళ్ళిపోతాయి అనమాట. మనం ఏం తినేది లేదు, ఇంకా మొత్తం వాటరే. సో కంప్లీట్గా వాటర్ కోసం లాస్ట్ ఇయర్ ఓంకారేశ్వర్, త్రయంబకేశ్వర్ అటు సైడ్ వెళ్ళినాను కదా నేను. సిమిలర్ ఇంపాక్ట్. సో సాయికి నాకు బాగా అలవాటు ఉంది. బట్ ఈ రైడ్లో మాత్రం సాయి కొంచెం అందరితో పోయిండు. అన్లైక్ మన ప్రీవియస్ జర్నీస్ కాకుండా కొంచెం అందరితో ఇంటాక్ట్ అయ్యి వెళ్ళిండు అనమాట. సో దట్ ఈస్ హౌ ఇట్ వాజ్. ఇంకా మనం శ్రీశైలంకి ప్లానింగ్ ఏంటంటే, సాయికి తెలిసిన వాళ్ళు ఇట్లా కొంచెం డిఎస్పి వాళ్ళు, ఆ కేటగిరీలో ఉన్న వాళ్ళు తెలుసు అనమాట. ఎంపీ అండ్ డిఎస్పి రిలేటెడ్ వాళ్ళు ఎవరో తెలిస్తే వాళ్ళతో అసోసియేట్ అయినాము. ఇంకా క్లారిటీ లేదనమాట. అంటే అకామిడేషన్ ఎక్కడ ఏంటి, అసలు మనకి టికెట్ దొరుకుతున్నాయా దొరకట్లేదా, ఇంకా ఏం క్లారిటీ లేదు. మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, కమ్ డౌన్ దేర్, కాలర్స్, దాని తర్వాత మేము చెప్తాం మీకు ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి అనేది. ప్యారలల్లీ మేము కూడా మాకు తెలిసిన కాంటాక్ట్స్ని బేస్ చేసుకొని మన పైన స్టే ఎక్కడ చూడాలి ఏంటి అనే దాన్ని బట్టి మాట్లాడుకుందామని అనుకున్నాము. తర్వాత ఇష్టకామేశ్వరి ఒకటి మాకు మైండ్లో ఉందన్నమాట. అంటే ఇటు వచ్చి నార్మల్గా అది కూడా కవర్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పటికీ 2-3 సార్లు ట్రై చేసినాం, ఎప్పుడూ అవ్వలేదు. సో ఇప్పుడన్నా అవుతుందేమో అన్న చిన్న హోప్తోని చాలా వేస్లో ట్రై చేసినాం అనమాట. సందీప్ ట్రై చేసిండు, మాకు తెలిసిన వాళ్ళని ట్రై చేసినాము. ఇంకా సాయి అయితే ఇక అదే పనిలో ఉన్నాడు అనమాట. సో ప్లానింగ్ అంతా సాయిదే. సాయి ప్లానింగ్ చేస్తే తిరుగుండదు. సో చాలా ట్రై చేసిండు. సో ఎండ్ ఆఫ్ ద డే ఒకడైతే దొరికిన తర్వాత వాళ్ళు ఫస్ట్ ఏం చెప్పిందంటే, డేట్స్ ఇది కదా, సో మీరు ఫస్ట్ రండి, మీరు వచ్చి పైకి వచ్చిన తర్వాత మాకు కాల్ చేయండి, మేము చెప్తాము ఎక్సెట్రా అని మాట్లాడారు. ఎక్కడ స్టే, ఏం చేయాలి అవన్నీ వాళ్ళు అక్కడికి వచ్చాక చెప్తా అన్నారు. కాబట్టి మేము కూడా బ్లైండ్గా వెళ్ళిపోయినాం అనమాట. ఇంకా ఆన్ ద వేలో ఘాట్స్ని ఫుల్ ఎంజాయ్ చేసుకుంటూ పోతున్నాం. మోరోవర్ కొంచెం కొందరు ముందు వెళ్ళిపోయిండు, కొందరు వెనకాల వెళ్ళిపోయినట్టు అయిపోయింది. అంటే మధ్యలో కొన్నిసార్లు ఆగాల్సి వచ్చింది, ఫొటోస్ అని, లేకపోతే ఒకసారి బైక్ స్వాప్ చేసుకున్నాము, లేదు ఒకసారి ఊరికే అలా ఆగాలి చూడాలి అని కొంచెంసేపు అట్లా అయిపోవడము. సో అట్లా కొంచెం లీజర్గా వెళ్ళిపోయేసరికి కొంచెం అనుకున్న దానికంటే కొంచెం ఎక్కువ టైమే పట్టింది. బట్ ఇట్ వాజ్ గుడ్. సో ఇందులో హైలైట్ ట్విస్ట్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు లోపల దర్శనం అది అంతా సెట్ అయిపోయింది. అప్పటి వరకు కూడా మాకు ఇష్టకామేశ్వరి కన్ఫర్మ్ అనే కాన్సెప్ట్లోనే ఉన్నాము. నెక్స్ట్ డే ఇష్టకామేశ్వరి మార్నింగ్ ఫస్ట్ ఈ దర్శనం అని అనుకున్నాం. తర్వాత వెంటనే ఏమైందంటే, ఆ లోకల్ ట్రైబ్స్ ఏవైతే ఉన్నారో ట్రైబల్స్ వాళ్ళు కొంచెం అగెయిన్స్ట్గా ధర్నానో ఏదో చేసేసరికి అది కంప్లీట్గా క్లోజ్ చేసేసిండు 1 డే. సో
సో ఇంకా హోప్స్ వదిలేసుకున్నాం, ఇంకా అవ్వదు ఇది, మనం ఎంత ట్రై చేసినాం అంతా వచ్చేసింది, దగ్గర వరకు వచ్చేసింది, బట్ మిస్ అయిపోయింది కదా అనుకున్న టైంలో ఇంకా సరే చూద్దామని చెప్పి సాయి ఫస్ట్ అయితే ఇది ఫినిష్ చేసుకుందామని అన్నాడు. అన్న తర్వాత ఫినిష్ చేసుకున్నాం. జస్ట్ టెంపుల్లో నుంచి ఇట్లా బయటకు వచ్చినాం అంతే. టెంపుల్లో నుంచి బయటకు వచ్చినాము, రూమ్కి వెళ్తున్నాము డ్రెస్ చేంజ్ చేసుకుందామని. ఇంకా అది పాసిబుల్ కాకపోతే వెళ్ళిపోదాము, ఉండడం వల్ల ప్రయోజనం ఏం లేదు అని అనుకున్నాం. బట్ వాడికి ఎందుకు అనిపించిందో తెలియదు, ఒకసారి ట్రై చేసి చూద్దామని అనుకున్నాడు. లక్కీలీ ఏమైంది, అది అప్పుడే ఓపెన్ ఉంది. అంటే వాళ్ళ ప్రొటెస్ట్ ఆగిపోయిందనమాట. సో టెక్నికలీ ఇంకా చాలామందికి తెలియదు, ఓన్లీ 4 జీప్సే ఉండే ఆ రోజు. ఇంకా వాళ్ళు అప్పుడు ఫోన్ చేసిన వెంటనే మీరు మీ లిస్ట్ నిన్ననే ఉంది కదా రావచ్చు మీరు అని చెప్పి ఇట్లా ఒక స్పెసిఫిక్ టైం చెప్పారు మాకు. ఆ స్పెసిఫిక్ టైంలో అక్కడికి వచ్చేయమన్నారు. ఇంకా అక్కడి నుంచి వెంటనే మేము వెళ్ళి మేమే బైక్స్ తీసుకున్నాం అనమాట. బైక్స్ తీసుకొని వెళ్ళి డైరెక్ట్గా ఆ ప్లేస్కి వెళ్ళినాము ఎక్కడైతే జీప్స్ అలాట్ చేస్తారో. అక్కడ కూడా ఏమవుతుందంటే ఒక ప్రాసెస్ ఉంటుంది, అదంతా ఫిల్ చేయాలి ఎక్సెట్రా. సో ఇప్పుడు మీరు చూస్తున్న జీప్ ఏదైతే ఉందో వాళ్ళు ఇచ్చిన జీబే అది. సో ఇందులో ఫర్లాంగ్ ఒక 12 కిలోమీటర్స్ ఎంతో ఉంటుంది, అక్కడ వరకు వెళ్ళాలి. ఆ ముందు ఉన్న గుడే ఇష్టకారమేశ్వర్. ఇదంతా దాని పక్కన, అంటే వెళ్ళిన తర్వాత కొంచెం హ్యాండ్ వాష్ అట్లా చేసుకొని కాలు కడుక్కొని చూడటానికి బట్ ఎక్సలెంట్ ఉంది, చాలా ప్రశాంతంగా ఉంది. ఇంకా లక్కీలీ మేము వెళ్ళిన టైంలో ఎక్కువ మంది లేరు, అండ్ ఆ రోజుకి ఎక్కువ మందికి తెలియదు అది ఓపెన్ ఉండగా వెళ్ళినాం కాబట్టి మాకు బాగా జరిగింది.